హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. మీకు ఇవాళ తెచ్చింది ఇది కమర్షియల్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఏమన్నా మనం ఫ్లాట్లో ఏమైనా వేసుకుంటే బాగా సెట్ అవుతుంది. తక్కువ బడ్జెట్లో ఫ్లాట్లో పనికి వచ్చే ల్యాండ్ అనమాట ఇది మనం వినుకొండకి ఆనుకొనే ఉంటుంది. మనకి ఇది బ్యాక్ అటు సైడ్ చూస్తే టిక్కో ఇల్లులు ఉన్నాయి. అవన్నీ టిక్కో ఇల్లు అనమాట. సో మనకి మెయిన్ తార్ రోడ్డు కూడా ఒక చాలా దగ్గరలోనే మంచిగా అనుకూలమైన ప్లేస్లో అయితే ఉంది. ఇది మనకి రేటు కూడా మీకు ముందే చెప్తున్నాను. కస్టమర్ వచ్చేసరికి మనకి ₹1,00,00,000 చెప్తుండే ఎకరము. ఇది వచ్చేసరికి ఎకరన్నర, ఇది మొత్తం కలిపి ₹1,00,00,000 చెప్తుండే. మొత్తం మొక్కొచ్చేసరికి మనకి అద్దులు వచ్చేసరికి ఇప్పుడు పైన రాయి ఉంది కదా హైట్గా, అక్కడి నుంచి ఆ చివర కార్నర్లో ఒక రాయి ఉంటుంది. ఆ యాప్ చెట్టు దాని డౌన్లో ఒక రాయి ఉంటుంది అనమాట. మనకి మీకు ఎగ్జాక్ట్గా 4 పలకలుగా సద్దరైన ముక్కలా ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నాడు. పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అనమాట ఇది. మీకు వచ్చేసరికి నేను డ్రోన్ షాట్లు చూపిస్తాను. డ్రోన్ షాట్లు ఏంటంటే మీకు పైనుంచి చూస్తే ల్యాండ్ షేప్ అన్ని కరెక్ట్గా కనపడతాయి. సో ఫస్ట్ అయితే మీరు డ్రోన్ షాట్లు చూడండి, ఆ తర్వాత ల్యాండ్. సో డ్రోన్ షాట్లు అయితే చూసారు కదా. సో మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మనకేంటంటే ఇటువైపు వచ్చేసరికి ఆ టిక్కో ఇల్లు కనపడుతుంది, దాన్ని ఆనుకుని వెంచర్ కనపడుతుంది. ఆ వెంచర్లో కూడా మంచి రేట్లు ఉన్నాయి ల్యాండ్స్ అవి. ఆ వెంచర్ పక్కనే పెద్ద రోడ్డు ఉంటుంది, 60 అడుగుల రోడ్డు. సో అదనమాట. ఇప్పుడు మన టిక్కో ఇళ్ళకి కూడా సిమెంట్ రోడ్డు పోస్తారు అంటున్నారు. సో అవి ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిపోయిన తర్వాత అటు కూడా పెద్ద రోడ్డు పోస్తారు నీట్గా. మనకి ఈ పొలంకి వచ్చేసరికి ఇదిగోండి, ఇది రోడ్డు. మన కారు ఉంది కదా, మీ కారు కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి. జస్ట్ ఆ కార్ దగ్గరికి వచ్చేసరికి ఆ కార్ అందుకే గుర్తుకోసం మీకు ఆ కార్ దగ్గరికి ఇలా వెళ్ళాలి రోడ్డు. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ తిరగాలి. సో ఇక్కడ నుంచి కారుకి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ పైకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్లో మీకు వచ్చేసరికి ఆ మెయిన్ 60 అడుగుల రోడ్డు ఉంటుంది అనమాట. సో రోడ్డు పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నీట్గా పొలం కూడా నీట్గా ఉంది. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి వినుకొండలో అనమాట. వినుకొండలో మనకి కొండ దగ్గరగా ఉంటుంది అనమాట. ఇది మీకు చాలా మంచిగా ఉంటుంది ల్యాండ్ అయితే. సో రేట్ అనేది కూర్చుంటే మాట్లాడుకుందాం అన్నాడు అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఓనర్తోనే కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. ఎకరం కోటి చెప్పాడు అనమాట. మనకి ఇది మొత్తం వస్తే 1,50,000 అవుతుంది. సో కూర్చొని కొంచెం మనకు అనుకూలంగా ఉంటే మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏం లేదు. సో అదనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వినుకొండలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి. వినుకొండ అనేది ఇప్పుడు మనకి పల్నాడు డిస్టిక్లో ఉంటుంది. మనకి హైదరాబాద్కి వచ్చేసరికి 270 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. సో ఏమన్నా ఫ్యూచర్లో వెంచర్ లాంటిది ఏమన్నా ప్లాన్ చేద్దామంటే ఇది బాగా సెట్ అవుతుంది. మీకు ఇటు వచ్చేసరికి అక్కడ ఒక బిల్డింగ్ కనపడుతుంది కదా. సో ఆ బిల్డింగ్ వైపు కూడా తార్ రోడ్డు ఉంటుంది అనమాట. బిల్డింగ్ దగ్గర కూడా తార్ రోడ్డు ఉంటుంది అటువైపుకి. వెంకుపల్లి రోడ్డు ఉంటుంది అటువైపు. సో ఇది వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. మనకి ఇటు వచ్చేసరికి ఆ టిక్కో ఇల్లులు. ఈ రోడ్డు అనేది ఒక విలేజ్కి వెళ్తుంది. ఈ విలేజ్ కనెక్టివిటీ రోడ్డు. అంటే వాళ్ళకి ఇది మెయిన్ రోడ్ ఏం కాదు, ఇటు కూడా వెళ్తారు వాళ్ళకి మెయిన్ రోడ్ మళ్ళీ వేరే చోట ఉందన్నమాట. ఆ విలేజ్కి వెళ్తానికి రోడ్డు వాడతారు దీన్ని. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడిస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో మనకి బోర్లు అయితే ఏం లేవు. కింద వైపు కాలువ వెళ్తుంది. మనకి వాటర్ ఏమన్నా కావాలంటే ఈ కాలువ ఇలా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఫుల్ ఎండాకాలం కూడా నీళ్ళు ఉన్నాయి, నీళ్ళకైతే ఇబ్బంది లేదు ఇక్కడ. ఇదనమాట ల్యాండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఓనర్తో ఏమన్నా మాట్లాడన్నా నేను మాట్లాడిస్తాను, ఇబ్బంది ఏం లేదు. అండ్ మనం చెప్పిన మాట వింటాడు. నీట్గా మీకు ఒకసారి డాక్యుమెంట్ చెక్ చేసుకుని ఎవరికైనా అంటే డీల్ క్లోజ్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ కాల్ చేయండి. మనకి మంచి ఏరియా పరంగా కొంచెం మంచి లొకేషన్లో ఉంది. ఎందుకంటే మనకి చూడండి, మీకు అవి టిక్కో హిల్స్ కనబడుతున్నాయి. ఇటుపక్క దానికి మధ్యలో పెద్ద రోడ్డు ఉండదు అనమాట. అది ఎవరికన్నా రేటు ఓకే అనిపించి మంచిగా అనిపించి కొనాలనిపిస్తే నాకు కాల్ చేయండి. నేను డీల్ అయితే క్లోజ్ చేస్తాను. డైరెక్ట్ ఓనర్తో మధ్యలో ఎవరు లేరు, నీట్గా ఓనర్ ముందు కూర్చొని పెడతాను. సో మాట్లాడుకొని ఇద్దరికి కానీ నచ్చిందంటే డీల్ క్లోజ్ చేద్దాం. ఇదనమాట. నెక్స్ట్ ఇంకో మంచి ల్యాండ్ ముందు తీసుకొస్తాను. తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల, మీరు కామెంట్ చేయడం వల్ల మన ఛానల్కి అయితే బూస్ట్ వస్తుంది. ఇంకా ఎక్కువ మందికి అయితే మన ఛానల్ రీచ్ అవుతుంది. ఇంకా మంచి ల్యాండ్స్ ముందు తీసుకొస్తాను. ఇప్పుడు మధ్యాహ్నం ఎండకు కూడా వచ్చి వీడియో చేస్తుంది. అందుకే మంచి ల్యాండ్ మీకు తేవాలి, మంచి డీల్స్ మీకు తీసుకోవాలనేది నా తాపత్రయం. ఇదనమాట. నెక్స్ట్ మంచి వీడియో కలుసుకుందాం. బాయ్.